రామ్ చరణ్ అంటే నేను రామ్ చరణ్ ఉన్నప్పుడు నేను పుట్టినప్పుడు నేను ఇంటర్ ఇప్పుడు చదువుతున్నాను. ఇంటర్ చదువుతున్నప్పుడు నాకు అన్నయ్యకి అబ్బాయి పుట్టాడని చెప్తే ఇంట్లో నామకరణం చేశారు. నామకరణం చేసినప్పుడు మా నాన్నగారు పెట్టిన పేరు మా ఇంట్లో అందరికీ ఆంజనేయ స్వామి పేరు రావాలి, మా ఇంటి దైవం అని. రామ్ చరణ్కి రాముడి చరణాల దగ్గర ఉండేవాడు ఎవడో హనుమంతులు, ఆంజనేయ స్వామి. నిత్యం బలం ఉండి కూడా వినయ విధేయతలతో ఉండే వ్యక్తి ఆంజనేయ స్వామి. అంటే ఎంత ఎదిగినా, ఎంత శక్తిమంతుడైనా, అడిమాది అష్టసిద్ధులున్నా తన శక్తి తను తెలియకుండా ఎదిగే కొద్దీ ఒదిగుండే ఆంజనేయ స్వామిలాగా ఇతనికి రామ్ చరణ్ అని పేరు పెట్టాలని చెప్పి మా నాన్నగారు ఆలోచన చేసి తనకి రామ్ చరణ్ అని పెట్టారు. అలాగే రామ్ చరణ్ నాకు, ఎందుకంటే నాకు చిరంజీవి గారు అన్నయ్య కాదు, పితృ సమానులు, తండ్రి సమానులు. మా వదిన నాకు మాతృమూర్తి. సో నాకు రామ్ చరణ్, నేను బాబాయ్ వీటన్నిటికంటే కూడా నాకు ఎప్పుడు ఒక తమ్ముడు. చిన్నప్పుడు బాగా ఏడిపించేవాడిని, నేను ఇంకా బద్ధకంగా ఉండేవాడిని. అంటే కరెక్ట్గా చెప్పాలంటే నేను తమ్ముడు సినిమాలో నా క్యారెక్టర్ లాగా ఉంటే, రామ్ చరణ్ 7 ఏళ్ల వయసు, నా రెండో కొడుకు అంత వయసు ఉండేది. ఇప్పుడు ఆ వయసులో తెల్లవారుజామున చలిలో హార్స్ రైడింగ్ నేర్చుకోవడానికి మొత్తం ఆ హెల్మెట్తో పాటు అన్నీ పెట్టుకొని షూస్ అన్నీ సర్దుకొని రాత్రే నేను సోఫాలో పడుకొని ఉంటే వచ్చి పాపం నన్ను లేపి, ఇంకా నేను పడుకునేవాడిని, తను రెడీ అయిపోయి నన్ను లేపి ఒకసారి నేను దింపాల్సి వచ్చేది. ఇష్టంతో కాదు, తప్పక లేదు, తిడతారు ఇంట్లోనే. అంటే అంత క్రమశిక్షణతో ఉండేవాడు చిన్నప్పటి నుంచి. నాకు రామ్ చరణ్లో నచ్చింది ఏంటంటే ఇంత ప్రతిభ సమర్థత ఉందని ఎప్పుడు తెలియదు ఎవరికి కూడా. ఇంత శక్తి సమర్థత ఉంది ఈ వ్యక్తులు ఎప్పుడు మాకు తెలియలేదు. ఎప్పుడు ఇతను నేను డ్యాన్స్ చేయటం ఎప్పుడు చూడలేదు నా లైఫ్లో, సినిమాలో తప్ప. ఇంక సినిమాలో మాకు వ్యక్తిగత జీవితం నేను ఎప్పుడు చూడలే. అసలు మ్యూజిక్ వేస్తే కాలు కూడా ఆడించడు, కానీ అంత అద్భుతమైన డాన్సర్. అలాగే రంగస్థలం గురించి సుకుమార్ గారి డైరెక్షన్లో రంగస్థలం, నాకు నటన చూసి ఇతనికి బెస్ట్ యాక్ట్ అవార్డు రావాలని మనస్ఫూర్తిగా అనిపించింది. అంటే అంత గొప్ప పెర్ఫార్మెన్స్ చేశాడు. భవిష్యత్తులో ఇతను ఉత్తమ నటుడు కూడా కావాలి, ఉత్తమ నటుడు అవార్డు అందుకోవాలి. ఎందుకంటే తనకి ఇక్కడ పెరగల, ఆంధ్రాలో పెరగల, కీలకమైన సంవత్సరాలన్నీ తమిళనాడులో పెరిగాడు, కొంత హైదరాబాద్లో, తెలంగాణలో పెరిగాడు. ఇక్కడ గోదావరి జిల్లాల తాలూకు భావాలు, కల్చరు ప్రత్యక్షంగా ఎప్పుడు చూడాల. అవన్నీ తెలియకుండా ఆ క్యారెక్టర్లో ఇమిడిపోయి కొన్ని తరాలుగా గోదావరి తీర ప్రాంతంలో పుట్టిన వ్యక్తిగత యాక్ట్ చేసిన విధానం చూస్తే నాకు అమితంగా నాకు నచ్చింది. అంటే అంత గొప్ప నటుడు ఉన్నాడు. చిరంజీవి గారు వారసుడు అలా కాకపోతే ఇంకెలా ఉంటాడు? చిరంజీవి గారికి తగ్గ వారసుడు. తండ్రి మెగాస్టార్ అయితే కొడుకు ఏమవుతాడు? గ్లోబల్ స్టార్ అవుతాడు. అంటే చిరంజీవి గారిని ఎందుకు అంటే ఎక్కడ గుర్తు పెట్టుకోవాలంటే, అంటే నాకు మా అన్నయ్య అంటే ఎందుకు గౌరవం, మొన్న కూడా ఇంట్లో అప్పుడప్పుడు చెప్తా ఉంటాం. ఆయన ఒక మొగల్తూరు నుంచి వచ్చిన వ్యక్తి, ఎవరు ఆధారం లేరు. మీరు ఇంతమంది లక్షల మంది ఇక్కడ ఉన్నారు, జనం, ప్రజలందరూ ఉన్నారు. మనకు ఎవరో ఒకరు ఉండాలి అని అనుకోకర్లా, మీకు మీరే ధైర్యం. మీరు అనుకుంటే మీరు సాధిస్తారు. గుండె లోతుల్లో నుంచి నేను సంకల్ప బలం ఉండి దానికి తగ్గ పట్టుదల, కార్యదక్షత ఉంటే మెగాస్టార్ చిరంజీవి గారిలాగా ఎలా సాధించగలరో ప్రతి ఒక్కరూ మీరు కోరుకున్న దాంట్లో సాధించగలరు.
అంటే ఆయన ఒక్కడు పెరిగి మా అందరికీ ఆశ్రయం ఇచ్చాడు, ఊతం ఇచ్చాడు. ఆయన ఊతం వల్లే నేను ఈ రోజున మీ అందరికీ కూర్చొని మారుమూల ప్రాంతాల్లో భయపడడానికి, అందరూ భయపడే రోడ్లకి వెళ్ళగలుగుతున్నాను, రోడ్లు వేయడానికి అంటే ఆ మూలాలు చిరంజీవి గారు మాకు నేర్పించింది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను చిరంజీవి గారిని ఎంత కష్టపడేవారు ఆయన కష్టపడి బయటికి వచ్చి ఇంటికి వస్తే నేను అర్ధరాత్రి పూట వెయిట్ చేసేవాడిని అక్కడ సోఫాలో పడుకున్నాను హాల్లో. మా అన్నయ్య గారు ఎప్పుడు వస్తారు, ఆయన ఎంత కష్టపడేవారంటే కనీసం వచ్చి షూలు ఇప్పుకోవడానికి అసలు శక్తి ఉండేది కాదు. అలిసి సొలిసి ఒళ్ళు కుమిలిపోయి, అంటే ఏమంటుందని అసలు కందిపోయి దెబ్బలు తిని, ఎందుకంటే అప్పుడు సేఫ్టీ మెకానిజం లేదు. మన గుండా షూటింగ్ టైంలో మన ఏదో అనకాపల్లి వెళ్తుంటే ఇక్కడే చిరంజీవి గారు చేశారని ఎవరు ఆయన సన్నిహితులు చెప్తా ఉంటే, ఆ పడిపోయి ట్రైన్ కింద యాక్సిడెంట్లో కాలు ఫ్రాక్చర్ అయ్యి, అలాంటి ఒక సేఫ్టీ లేని పరిస్థితులు ఆయన చేస్తూ ఇంటికి వచ్చేటప్పటికి మాకు చేయగలిగేది ఏంటంటే, మాకు గిల్టీగా ఉండేది. తమ్ముడు సినిమాలో నేను ఎలా ఉండేవాడిని, ఆకతాయిగా తిరుగుతా, అలా నాకు అలా అనిపించేది నా జీవితం. అలా లేననుకోండి, కానీ మా అన్నయ్య వచ్చేటప్పటికి ఏదైనా చేద్దామని తపంతో పాపం ఆయన సాక్స్ తీస్తే కాళ్ళు వాచిపోయాయి, ఆ షూ కూడా వచ్చేది కాదు, చెమటతో తడిచిపోయేది. ఆయన షూలు తీసి ఆయన పాదాలు తుడిచి అది చేస్తే మాకు ఒక చిన్నపాటి ఉపశాంతి మాకు లభించేది. ఎందుకంటే ఇంత కష్టపడుతున్నాడు ఇంతమంది కోసం అనేది. అంటే అలాంటి కష్టాన్ని చూసి పెరిగాడు రామ్ చరణ్. అందుకే ఇది ఎందుకు ఆయన గురించి చెప్తున్నానంటే, మేము ఎప్పుడూ దీన్ని అహంకారంగా తీసుకోవాలి. మెగా అభిమానులు ఇలాంటి పదాలు మేము ఎందుకు మాట్లాడమంటే, ఇక్కడ అందరి హీరోల అభిమానులు ఉన్నారు. జూనియర్ ఎన్టీ, మీరు అందరు సినిమాలు చూస్తారు. రామ్ చరణ్ ఒక సినిమాని ఎక్కువ ఇంకొక హీరోని ఇష్టపడచ్చు, ఒక హీరోని ఎక్కువ ఇష్టపడచ్చు. జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇష్టపడతారు, అల్లు అర్జున్ గారిని ఇష్టపడతారు, అలాగే ఒక ప్రభాస్ గారిని ఇష్టపడతారు. ఇంకా హీరోస్ పేర్లు అందరూ చెప్పి ఒకసారి మర్చిపోయి. ఘట్టంనేని మహేష్ గారిని ఇష్టపడతారు. అంటే నేను ఎందుకు అందరి హీరోల, క్షమించాలి, అందరి హీరోల అభిమానులని పేరు పేరున, నేను సమయం తక్కువ ఎక్కువ మంచి అందరి హీరోలు పేరు పేరున చెప్తున్నాను. చిన్న చిత్తగా అట్లని చెప్పట్లా. ఎవరైనా సరే, ఏ స్థాయి హీరోలైనా సరే వారు ప్రత్యేకించి అభిమానులు ఉంటారు. నాని గారు ఉన్నారు, ఆయనకి ప్రత్యేకించి మా ఇంట్లో చాలామంది అభిమానులు ఉన్నారు. మా సిస్టర్ చాలా నచ్చుతారు మా చెల్లికి నాని గారి సినిమాలు. ఇలాగా మా ఇంట్లో అందరికి కూడా మాకు మా చిరంజీవి గారు మాకు నేర్పించింది, ఒక హీరోని ద్వేషించే పని మాకు తెలియదు. మాకు చిన్నప్పటి నుంచి మా జీవితంలో కళమా తల్లి సాక్షిగా చెప్తున్నాం, ఎప్పుడు కూడా మా ఇంట్లో ఈ హీరో సినిమా పోవాలి, మేము ఉండాలి, మా ఇంట్లో ఎప్పుడు లేదు. అసలు ఆ సంస్కృతి మా ఇంట్లో లేదు. అందుకు మేము అందరం బాగుండాలని కోరుకుంటాం. ఎందుకు బాగుండాలని కోరుకుంటామంటే, సర్వే జనం సుఖినో భవంతు అని చెప్పి మా నాన్న నేర్పించిన ఇది మాకు సంస్కృతి. అది వాళ్ళే మేమే బాగుండాలి, వాళ్ళు బాగుండకూడదు అనుకుంటే ఎకానమీ తిరగాలి, అందరి దగ్గర డబ్బులు ఉండాలి, అందరూ బాగుండాలని కోరుకుంటాం. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి వాతావరణంలో పెరిగాం. రామ్ చరణ్